ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకటించాలని ఇవాళ ఆదోనిలో చేస్తున్న ఏదైతే ఉద్యమం ధర్నా ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలిపేందుకు ఈరోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలపబోతున్నాము. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఆదోనిని కనుక జిల్లాగా చేస్తే రాయలసీమలో పశ్చిమ ప్రాంతమైన ప్రాంతాలన్నీ కూడా బాగుపడతాయి. నీరు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి, అభివృద్ధికి ఒక కేంద్రీకృతంగా ఆదోని ఒక డిస్ట్రిక్ట్ గా చేయగలిగితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ గా ఉంటే ఎక్కడి నుంచో మనకి ఆలూరు అనేది ఎంత దూరంగా ఉందో మనకు తెలుసు. ఆ హాలహరవి, తర్వాత చిప్పగిరి, ఇవన్నీ ప్రాంతాల నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ 180 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటప్పుడు ఎలాగో మనం ప్రాంతాలను డిస్ట్రిక్ట్ గా కొన్ని చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. గవర్నమెంట్ తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఆదోనిని ఒక డిస్ట్రిక్ట్ గా చేస్తే మంత్రాలయం, ఎముగనూరు, ఆదోని, ఆలూరు వీటన్నిటికీ కూడా దగ్గరగా సెంట్రలైజ్డ్ అయ్యి ఆదోని ఒక డిస్ట్రిక్ట్ గా డెవలప్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనగానే అన్నీ కూడా నిధులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటన్నిటికీ కూడా ఒక డిస్ట్రిక్ట్ ని, జిల్లాని అభివృద్ధి చేసే విధంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే ప్రజలందరూ కూడా అభివృద్ధిలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్నకున్నప్పుడు వినేవాళ్ళం ఆదోని సెకండ్ బాంబే అని. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని క్రియేట్ చేయడానికి, దాన్ని మళ్ళీ మనం దాన్ని డెవలప్ చేసుకునే దానికి, అభివృద్ధి చేసుకునే దానికి తప్పకుండా గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం దృష్టి సాధించి దాన్ని అనౌన్స్ చేయాలని మేము చాలా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఎవరు అనేది తెలుసుకోండి. ఎక్కువ శాతం ఎంతమంది ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువగా ఏది కావాలనుకుంటున్నారో దానికి బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రజలందరూ, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా, ఈ 4 నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆదోని జిల్లా కావాలనే కోరుకుంటున్నారు. తప్పకుండా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. మేము ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము అందరం కూడా ముందుగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు మా సపోర్ట్ కంటిన్యూస్ గా ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.